అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. దావోస్ పర్యటన విజయవంతమైంది. అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్రలు ఏమైతే చెప్పాడో 20,000 ఉద్యోగాలు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. 20,000 ఉద్యోగాలు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా 5 లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తూ ఉంది. గతంలో ఏమైతే చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నిర్ణయం అయిపోయింది. ఎక్కడా కూడా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. 7 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ అన్నవరం ప్రాంతంలో బీహెచ్ఎల్ పక్కనే హెలిప్యాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా రాబోతా ఉంది. కానీ పేరుకి చిత్తూరు జిల్లా అయినా మనం వెంకటగిరిలో నియరెస్ట్ దగ్గరగా ఉంది కాబట్టి మన వెంకటగిరి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన దగ్గర కూడా 1400 ఎకరాలు భూమి ఉందని చెప్పిన కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చున్నాం. అయితే అందులో ఫారెస్ట్ ఉంది, 1100 ఎకరాలు ఫారెస్ట్ ఉంది, 300 ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే దానిలో నేను ఏదో ఒకటి పెట్టాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అందుకని రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు ప్రయత్నాలే చేయలే. అసలు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉండి ఏమేమి దాచుకుందాం అన్నారే కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రానికి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 5 సంవత్సరాలు ఏమి చేయని దానివల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. ఎంతెంత పెట్టుబడులు కూడా పేపర్ రూపాయన కూడా మేము ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా తీసుకొని డీటెయిల్గా 40 కంపెనీలు 4 స్టేట్లు పోటీ పడుతున్నాయి దాన్ని ఆ హెలికాప్టర్ కంపెనీ గురించి. మనకు బిహెచ్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన దాని మీద ప్రయత్నం చేసి, అది కాకుండా ఐఐటి, ఇస్రో అందుబాటులో పక్కనే ఉన్నాయి, స్టూడెంట్స్ కి ఉపయోగం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సార్ ఏంటంటే ఇక్కడ ఉండే మన మినిస్టర్తో, మనకు ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడి ఆయన ద్వారా నేరుగా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి పోయి వినతి పత్రం ఇస్తారు. దానంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండే ఏరియా కూడా డెవలప్మెంట్ అది ఆగిపోయింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో. ఆ తర్వాత తిరిగి మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దావోస్కు పోయి వచ్చారు కాబట్టి దాని మీద పూర్తి స్థాయి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టున్నారు ఈ యువతకి. ఎందుకంటే ఆయన చెప్పిన దానికి పాప ఇక్కడ ఎమ్మెల్యే గారి కుమార్తె లక్ష్మీ సాయి ప్రసన్న గారు యువతకి నేను ఎట్లా స్ఫూర్తిస్తానని చెప్పిన దానికి గాను ఆయన ఆ ప్రయత్నం మీద ఉన్నాడు. దాదాపు ఇక్కడ కూడా 5,000 నుంచి 10,000 మందికి చిన్న స్థాయి పరిశ్రమ ఉద్యోగాలు వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.